రష్యా యుక్రెయిన్ల మధ్య 4 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇరు దేశాల అధ్యక్షులు పుతిన్, జెలెన్స్కీలతో నిరంతరం సంభాషణలు కొనసాగిస్తూ శాంతి ప్రక్రియ కోసం కృషి చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లుగా మారాయి. తాజా రష్యా మరింత తీవ్రంగా యుక్రెయిన్ మీద దాడులు జరిపింది. ఈ పరిణామం పెద్దన్నకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పుతిన్ మరీ పిచ్చోర్లా ప్రవర్తిస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగుతాయా? యుద్ధం ఆగుతుందా? ఇంతకీ ట్రంప్ సఫలమవుతారా, విఫలమవుతారా? వాసి స్టోరీ. గత 4 ఏళ్లుగా అంతు లేకుండా సాగుతూనే ఉంది ఈ యుద్ధం. ఇంకా ఈ యుద్ధం ఎంతకాలం? ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం ఇప్పట్లో అంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లలోని కొన్ని ప్రాంతాలను ఇప్పటికీ ఆక్రమించుకుని స్వయంపాలిత ప్రాంతాలుగా మార్చేసింది రష్యా. ఈ ప్రాంతంలో రష్యన్ల ప్రాబల్యం ఉన్నందున తమ దేశానికే చెందుతాయని వాదిస్తోంది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలను నిలుపుకోవడంతో పాటు యుద్ధాన్ని ముగించడం ఎలాగో రష్యాకు అర్థం కావడం లేదు. మరోవైపు ఈ యుద్ధాన్ని నిలిపేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. తాజాగా ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. పలు కీలక ప్రాంతాలే లక్ష్యంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి. ఉక్రెయిన్పై రష్యా 69 క్షిపణులు, 298 డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించారు. రాజధాని కీవ్ బాంబు మోతలతో దద్దరిల్లింది. రష్యా దాడిలో ఉక్రెయిన్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 3 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 60 మందికి పైగా గాయపడ్డారు. 80 నివాస భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. దాదాపు 27 చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇరాన్ రూపొందించిన షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. రష్యా దాడులకు భయపడి వందలాది ఉక్రెయిన్ పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలోకి వెళ్లి తలదాచుకున్నారు. రష్యా గత 3 రోజులుగా తమ దేశంపై క్షిపణులతో పాటు 900కు పైగా డ్రోన్లతో దాడులు చేసిందని ఆరోపించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. మాస్కో నేతలతో ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ దాడులు ఆగటం లేదని విమర్శించారు. అసలు ఈ యుద్ధం ఆపాలనే ఆలోచనే పుతిన్కు లేదన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు. కీవ్పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. తాజాగా జరిగిన భారీ వైమానిక దాడుల్లో ఉక్రెయిన్లోని 5 ప్రదేశాలు, పలు వాణిజ్య, నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మిలిటరీ స్థావరం ఉన్న పశ్చిమ ప్రాంతంపై రష్యా 7 క్రూయిజ్ క్షిపణులు, పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించిందన్నారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు. రష్యా చేసిన పనిని తప్పుబట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్పై గత కొన్ని రోజులుగా రష్యా భీకరంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో పుతిన్ వ్యవహార శైలిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మూర్ఖంగా పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా భారీ సంఖ్యలో ప్రజల్ని హతమారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయనకు ఏదో జరిగింది, మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. అనవసరంగా చాలా మంది ప్రజల్ని హతమారుస్తున్నారు. నేను కేవలం సైనికుల గురించి మాట్లాడటం లేదు. ఎలాంటి కారణం లేకుండా ఉక్రెయిన్లోని నగరాలపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఆయనకు ఉక్రెయిన్ అంతా కావాలి, చిన్న ముక్క కాదు. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అదే నిజమని నిరూపితమవుతోంది. కానీ అదే చేస్తే మాత్రం రష్యా పతనం ప్రారంభమవుతుంది అని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీరును కూడా ట్రంప్ విమర్శించారు. జెలెన్స్కీ మాట్లాడే విధానం కూడా ఆ దేశానికి ఏమాత్రం మేలు చేయదని, ఆయన మాట్లాడే ప్రతి మాట సమస్యలు సృష్టిస్తోందని చెప్పారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇకనైనా ఆపాలని పేర్కొన్నారు. 3 ఏళ్ల క్రితం తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేదే కాదని పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుని వ్యాఖ్యలపై స్పందించింది రష్యా. ఇందులో ప్రమేయం ఉన్న అందరికీ భావోద్వేగాలుంటాయి. ఈ స్పందనల్ని మేము జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. అయితే మా అధ్యక్షుడు పుతిన్ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. విక్టరీ డేకు విదేశీ నాయకులు రానున్న సమయంలో కీవ్ బెదిరింపుల్ని మనం అందరం చూసాం. అంత ముఖ్యమైన రోజున కూడా రష్యా భూభాగం పైన కీవ్ డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది. వాటిని కొనసాగిస్తూనే ఉంది. దానికి మేము స్పందించాల్సి వస్తోంది. చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి అమెరికా చాలా కృషి చేసింది. దీన్ని అంగీకరిస్తున్నాం. ఈ చర్చల ప్రక్రియ ప్రారంభం కావటానికి సాయం చేసిన అమెరికన్లకు, వ్యక్తిగతంగా ట్రంప్కు మేము కృతజ్ఞులం అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై హత్యాయత్నం జరిగిందన్న వార్తలు కలకలం రేపాయి. పుతిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగిందని, అయితే ఆ ప్రయత్నాన్ని సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆ దేశ సైన్యాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
మే 20-22 తేదీల మధ్య ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో రష్యాపై దాడికి తెగబడింది. అయితే రష్యా వైమానిక దళం ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో 1170 డ్రోన్లను నాశనం చేసింది. మే 20వ తేదీన కుర్స్క్లో దాడి జరగ్గా 46 డ్రోన్లను రష్యా సైన్యం నాశనం చేసిందని ప్రకటించారు. ఈ దేశ అధికారులు పుతిన్ హెలికాప్టర్ ప్రయాణిస్తున్న మార్గంలోకి హఠాత్తుగా డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే సకాలంలో వాటిని వైమానిక బలగాలు నేలకూల్చాయి. ఆపై అధ్యక్షుడి ప్రయాణం కొనసాగింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని వెల్లడించారు. అయితే ఈ ప్రకటనపై ఉక్రెయిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే అసలు ఇది పుతిన్పై జరిపిన హత్యాయత్నమేనా లేక ఉక్రెయిన్ ఆడుతున్న మైండ్ గేమా అనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఇక తుర్కీ చర్చల సమయంలో కుదిరిన అంగీకారం మేరకు ఉక్రెయిన్ రష్యా యుద్ధ ఖైదీల మార్పిడి ప్రక్రియ మొదలైంది. ఉక్రెయిన్ బెలారస్ సరిహద్దుల్లో శుక్రవారం చెరో 390 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం అప్పగించుకున్నాయి. 2022లో రష్యా దురాక్రమణ మొదలయ్యాక ఈ స్థాయిలో యుద్ధ ఖైదీల మార్పిడి జరగటం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ అప్పగించిన తమ 390 మంది సైనికులు, పౌరులను వెంటనే బెలారస్కు వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. రష్యా సైతం తమ 390 మంది సైనికులను అప్పగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. మొత్తం 1000 మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకునేందుకు 16న తుర్కీలో ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఇందులో మొదటి విడత విజయవంతంగా పూర్తయిందని, ఈ వారాంతంలో మరికొందరిని ఇచ్చిపుచ్చుకునే అవకాశాలున్నాయని జెలెన్స్కీ వివరించారు. కాగా తదుపరి చర్చల విషయంలో ఎలాంటి అంగీకారం కుదరలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. తాను అధ్యక్షునిగా వస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం నిలిపివేస్తానని అగ్రరాజ్య ఎన్నికల ప్రచార సభలో అనేకసార్లు ప్రకటించారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే 2 దేశాల మధ్య యుద్ధం వచ్చి ఉండేది కాదన్నారు. అన్నట్లుగానే ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలతో నిత్యం చర్చలు కొనసాగిస్తూ వచ్చారు. జెలెన్స్కీతో పలుమార్లు నేరుగా మాట్లాడారు. పుతిన్తో అనేక మార్లు ఫోన్లో సంభాషించారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందాన మారాయి. 2 వారాల క్రితం ఉక్రెయిన్ రష్యా మధ్య టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో తొలి ప్రత్యక్ష సమావేశం జరిగింది. ఈ చర్చలు ప్రపంచాన్ని సరైన సమాధాన దిశలో నడిపించాయి అని అన్నారు. అయితే శాంతికి సంధానాలు అవసరమని, తాము అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు సందర్భానికి సంబంధించిన మెమోరాండం రూపొందించడానికి మాస్కో సిద్ధంగా ఉందన్నారు. కానీ ఈ చర్చలకు జెలెన్స్కీ వచ్చిన పుతిన్ గైర్హాజరయ్యారు. పుతిన్ ఒకవైపు శాంతి ఒప్పందానికి సిద్ధమంటూనే ఏదో ఓ వంకతో ఉక్రెయిన్ మీద దాడుల్ని కొనసాగిస్తున్నారు. ట్రంప్ ఇరు దేశాల మధ్య 30 రోజుల కాల్పుల విరమణను కూడా ప్రతిపాదించారు. దీన్ని రష్యా వ్యతిరేకించింది. అదే సమయంలో దాడుల తీవ్రతను పెంచింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడం వెనుక అమెరికా అధ్యక్షునికి వ్యక్తిగతంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలని ఉబలాట పడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం ఆగిపోతే రష్యాతో పెద్ద స్థాయిలో వాణిజ్యం చేయాలనుకుంటోంది అమెరికా. ఇది రష్యాలో ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత, సంపదను సృష్టించేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ భారం, ఆంక్షల వల్ల రష్యా ఆర్థికంగా కుంగిపోయిందని పేర్కొన్నారు. అమెరికా రష్యా వ్యాపారానికి అపార అవకాశాలున్నాయని అన్నారాయన. మరోవైపు ఉక్రెయిన్తోనూ వాణిజ్యం చేయాలనుకుంటున్నారు ట్రంప్. ఆ దేశంలో అపారంగా ఉన్న ఖనిజ వనరులపై కన్నేశారు. ఉక్రెయిన్ తన దేశాన్ని తిరిగి నిర్మించుకునే ప్రక్రియలో వాణిజ్యపరంగా గొప్ప లబ్ధిదారుగా మారొచ్చు అని పలు సందర్భాల్లో చెప్పారు. తాను చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవటం, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడులు మరింత పెరగటం ట్రంప్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇంతకీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రయత్నంలో విఫలమయ్యారా? అంత త్వరగా ఈ నిర్ణయానికి రావటం తొందరపాటే అవుతుందనక తప్పదు.